అభయ టీవీ వీక్షకులకి స్వాగతం. అభయ టీవీ వార్తల్లో వెళ్లే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంబడబడి కరుస్తాయి. సోదరులారా, మిత్రులారా, ఓటు మన హక్కు. ఓటు సరైన అభ్యర్థికి వేయడం మన బాధ్యత. ఓటు వేసే ముందు మీరు ఆలోచించాల్సిన విషయాలు: 1. మీ నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు? 2. మీకు లోకల్గా ఎవరు అందుబాటులో ఉంటారు? 3. మతం కులం చూడకుండా ఓటు వేయండి. 4. ఓటుకి అమ్ముడుపోవద్దు. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, మన ఓటు మన బాధ్యత. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు: ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. TTD లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నిర్వహించిన ఉమ్మడి ర్యాలీ మరియు బహిరంగ సూపర్ సక్సెస్ అయింది. ఈ సభ విజయవంతం అయినందుకు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సైకిల్ ఎక్కు గ్లాసు పట్టు కమలానికే జై కొట్టు. సైకిల్ ఎక్కు నువ్వు గ్లాసు పట్టు, నువ్వు కమలానికే నువ్వు జై కొట్టు, జై కొట్టు. సైకిల్ ఎక్కు నువ్వు గ్లాసు పట్టు, కమలానికే జై కొట్టు. చాలు చాలు కుర్చీ మడత పెట్టు, బటను సీఎం బాధ తీరేటట్టు. చాలు చాలు కుర్చీ మడత పెట్టు, బటను సీఎం బాధ తీరేటట్టు. ఆరు దుక్కు ఫ్యాను రెక్కలేగ కొట్టు, తాడేపల్లి నుంచి తరిమి తరిమి కొట్టు. దుక్కు ఫ్యాను రెక్కలేగ కొట్టు, తాడేపల్లి నుండి తరిమి కొట్టు. సైకిల్ ఎక్కు గ్లాసు పట్టు కమలానికే జై కొట్టు. తెనాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకులు సయ్యద్ షబ్బీర్ బాషా గారు మరియు మునిపల్లి ప్రసాద్ గారు జనసేన పార్టీలో నాజెండ్ల మనోహర్ సమక్షంలో జాయిన్ అయ్యారు. ప్రముఖ నటుడు జబర్దస్త్ ఆది తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నాజెండ్ల మనోహర్ మంచి వ్యక్తి అని, నాజెండ్ల మనోహర్ ఉన్నప్పుడే తెనాలి అభివృద్ధి చెందిందని, అందువలన నాజెండ్ల మనోహర్ గారిని తెనాలి నియోజకవర్గ ప్రజలు గెలిపించాల్సిందిగా కోరుకున్నారు.
స్టిల్ ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన పరిపాలించే టైంలో, ఆయన ఇక్కడ ఈ తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాలిలోనే హైయెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది. థ్యాంక్ యూ. మీరు ఏదైనా అడిగితే మనోహర్ గారితో మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం? మనోహర్ గారు అండ్ ఆల్మోస్ట్ మేము జనసేన పార్టీ అనేది ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనోహర్ గారు ఇందులో వచ్చారో అప్పటి నుంచి కూడా మనోహర్ గారితో పరిచయం ఉంది. ఈవెన్ నేను 2019లో కూడా తెనాలి ప్రచారం చేయడానికి రావడం జరిగింది. అలాగే తర్వాత ఎన్నో మీటింగ్స్, రణస్థలం మీటింగ్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా సార్ని కలవడం జరిగింది. మనోహర్ గారిని గెలిపించుకుంటే ఏ విధంగా వర్క్ చేస్తారో మీరు చెప్పండి. మనోహర్ గారు ఇప్పటికీ మనకి అసెంబ్లీలో ఒక స్పీకర్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే స్పీకర్ మనోహర్ గారు. ఎందుకంటే సభని అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఈక్వల్ వాల్యూ ఇస్తూ నడపగలిగిన ఒకే ఒక స్పీకర్ మన మనోహర్ గారు. మీరు మిగతా నెక్స్ట్ వచ్చిన స్పీకర్స్ని మీరు చూస్తే వన్ సైడెడ్గా ఉండేది. ఓన్లీ ప్రతిపక్షాన్ని అసలు పట్టించుకోకుండా వాళ్ళ చెప్పేది వినకుండా, లేకపోతే స్పీకర్ కూడా ఏదో బూతులు మాట్లాడే స్థాయిలో ఈ అసెంబ్లీలు నడుస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పటికీ స్టిల్ ఇంకా ఒక మంచి స్పీకర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మనోహర్ గారు. మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ అంటే నియోజకవర్గం ఒక చదువుకున్న వ్యక్తి గెలిస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది మనం ఆలోచించాలన్నమాట. అది ఈసారి అందరికీ అది వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కూటమిని గెలిపించడానికి నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఈ రోడ్లు చాలా ఇదైంది సరే. అంటే పొరపాటున ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక ఆటోలో ఆవిడ ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే హాస్పిటల్కి వెళ్ళకపోతే ప్రసవం అయింది ఆటోలో, అలా ఉన్నాయి రోడ్లు. కాబట్టి ఇలాంటి రోడ్లు మారాలన్నా లేకపోతే జనాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలన్నా కూడా మనోహర్ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి. అది ఈసారి జనాలు దానికి రెడీగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా ముందే చెప్పేస్తున్నారు, మీరు రానక్కర్లేదండి, ఈసారి కూటమిని గెలిపించడానికే సిద్ధంగా ఉన్నారని. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందన్నమాట. మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మరి 1-2గా ఉన్నారు. వీళ్ళిద్దరు మైత్రి వల్ల రేపు పొద్దున మనోహర్ గారు ఏ పరిస్థితికి ఇక్కడ గెలిస్తే వెళ్తారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ఎలాగో మనోహర్ గారు అలాగండి. ఆయన కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక చిరంజీవి గారిని ఎంతైతే గౌరవిస్తారో, ఎంతైతే అన్నయ్యలాగా ప్రేమిస్తారో మనోహర్ గారిని కూడా అలాగే చూస్తారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒకవేళ ఇప్పుడు మనోహర్ గారు కనుక ఆయన అనుకుంటే ఏ పార్టీకి వెళ్ళినా కానీ ఆయనకు ఒక గొప్ప స్థానం ఇచ్చి కూర్చోబెడతారు. కానీ ఒక నిజాయితీ గల వ్యక్తితోనే పనిచేయాలని ఆయన కూడా నిశ్చయించుకున్నారంటే ఆయన ఎంత నిజాయితీగా ఉన్నారనేది మనం ఆలోచించాలన్నమాట. అంటే ఒక పార్టీ నడిపే నాయకుడు 2 చోట్ల ఓడిపోతే మ్యాక్సిమం పక్కన వాళ్ళంతా వేరే ఎతకడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అలా ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు మన మనోహర్ గారు. ఆయన ఒకవేళ ఆయన చెప్పిన మాటే ఓడిపోతే గెలిస్తే మీతో పనిచేస్తానండి, ఓడిపోతే ఇంకా ఎక్కువ పనిచేస్తానండి అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి మనోహర్ గారు. అందరికంటే ప్రథమ స్థానం జనసేనలో కళ్యాణ్ గారు ఎప్పుడు మనోహర్ గారికి ఇస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అంత నిజాయితీగా అసలు నిలబడ్డ వ్యక్తి అనమాట. ఓడిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట ఎక్కువ నిలబడ్డ వ్యక్తి మనోహర్ గారు. అందరికీ నమస్కారం. మనస్ఫూర్తిగా హైపరాది గారు జనసేన పార్టీ ప్రచారం కోసం అనేక నియోజకవర్గాల్లో ఈ ఎండల్లో కూడా ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఆయన సిద్ధాంతాలని నమ్ముకొని యువతని ఒక మంచి ఆదర్శవంతంగా మార్చే దిశలో పనిచేస్తున్నప్పుడు హైపరాది గారు కూడా చాలా మనస్ఫూర్తితో ఆ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసే విధంగా ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఒక యూత్ ఐకాన్గా జనసేన పార్టీలో కూడా యువతకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం, పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులో కూడా మేమందరం ఆలోచించేది మన భవిష్యత్తు కోసమే. వ్యక్తిగతంగా మాకు పదవుల కోసమో లేకపోతే ఇంకేదో గుర్తింపు కోసమే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా సాధించుకున్నారు లైఫ్లో. మా కంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేసి ముందుకు వెళ్తున్నారో ఆ స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం
ప్రతి ఒక్కరిలోనూ ఆ భావన తీసుకొచ్చే విధంగా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా ఈ రాష్ట్రానికి తద్వారా మేలు జరిగే విధంగా పనిచేసే వ్యక్తులతో మన అభిప్రాయం గారు ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి ప్రచారం చేశారు. మరొకసారి జనాలకు ఇచ్చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతూ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, మా జన సైనికులు ఆయన ఎంతో ఆదరిస్తారు. చాలా అద్భుతంగా ఈరోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం 4 గ్రామాలు 5 గ్రామాలకు పరిమితులు చేసే విధంగా ఏర్పాటు చేసాం. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి 5 గ్రామాల్లో కూడా ఆయనకి మంచి ఆదరణ దక్కాలని, తద్వారా ప్రజలు ఒక మంచి నిర్ణయానికి ఏదైతే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారో దాన్ని 4 రోజులు కూడా చాలా బలంగా ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దారి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టుకోమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో ప్రజల దగ్గరికి ముఖాముఖిగా వెళ్తూ ఉంది. మనం ప్రజలు ఆయన ఇబ్బంది పెట్టద్దు. జాయినింగ్ తర్వాత బాబా సర్టిఫికేట్ జాయినింగ్ తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఓల్డ్ మ్యాన్ మీ ప్రశ్న ఎక్కువైపోయింది. చాలా మంది బయట వెయిటింగ్ చేస్తారు. బాబు అవినాష్ మీరు సాయి ఇద్దరు ఓకే సార్. అయ్యా మా అమ్మాయికి ఇది పరిస్థితి ఏం చేస్తారు? అరే ప్రభుత్వం అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేయలేనప్పుడు మనకు ఒక అలాంటి తల్లి మనల్ని అడుగుతుంటే మనకు ఎంత బాధ అనిపిస్తుందమ్మా. ఆవిడ హ్యాండిక్యాప్డ్గా ఉండి అలా అన్ని చోట్లకి తిరుగుతూ నా కూతురుకు న్యాయం చేయండి అని అడిగితే అంటే మీరే అర్థం చేసుకోవాలి. ఎక్కడా కూడా ఒక్క సమస్య పరిష్కారం కాలేదు, ఒక్క అభివృద్ధి జరగలేదు, అవినీతి తప్ప ఏమీ లేదు. ఇవన్నీ చూసి కూడా ఇంకా మనం ఓటేస్తే ఇంకా దానికి వేరే అంటే ఈ కులపిచ్చి లేకపోతే మా తాత ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము ఇంకా ఆ పార్టీలోనే ఉంటాం, ఇలాంటి పిచ్చి అంతా వదిలేసి ఈసారి మనం నిజాయితీ వైపు నిలబడితే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే నాదెండ్ల మనోహర్ గారు మీ అందరికీ తెలుసు కదమ్మా, ఆయన ఉన్నప్పుడు ఈ తెనాలికి ఏదైతే అభివృద్ధి చేశాడో స్టిల్ ఆ అభివృద్ధి అవే కనపడుతున్నాయి తప్ప కొత్తగా తెనాల్లో ఏమి అభివృద్ధి జరిగినట్టు మీరు ఎక్కడా చూస్తుండరు. నేను ఇందాకే ఒక రోడ్ల మీద వస్తుంటే అది ఎంత దరిద్రంగా ఉన్నాయంటే రోడ్లు, పొరపాటున ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆటోలో ప్రయాణిస్తే హాస్పిటల్కి వెళ్ళకముందే ఆటోలో ప్రసవం అయిపోద్ది, అలా ఉన్నాయి ఆ రోడ్లు. సీరియస్గానే అలా ఉన్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ గమనించాలి. నాదెండ్ల మనోహర్ గారు ఇప్పటికే మనకు అసెంబ్లీలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి స్పీకర్ అంటే మనకు నాదెండ్ల మనోహర్ గారే గుర్తొస్తారు. ఎందుకంటే మిగతా ఎంతమంది స్పీకర్లు వచ్చినా వాళ్ళంతా వన్ సైడ్ సపోర్ట్ చేస్తుంటారు. స్పీకర్ అంటే ఏంటో తెలుసమ్మా, ఆయన మధ్యలో కూర్చొని అటు ప్రతిపక్షానికి ఇటు అధికార పక్షానికి సమాన వాల్యూ ఇస్తూ సభను సజావుగా నడపాలి, అది స్పీకర్ అంటే. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ వాళ్ళ పార్టీకి వన్ సైడ్గా సపోర్ట్ చేసి ఆ ప్రతిపక్షాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన్ని కూడా కించపరిచేలా స్పీకర్లే మాట్లాడేస్తున్నారు, కించపరిచేలా. కాబట్టి అలాంటి ఒక మంచి మనిషిని మనం ఇక్కడ గెలిపించుకోలేకపోతే ఇంకంతకంటే దురదృష్టం ఉండదమ్మా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి చాలా నచ్చిన వ్యక్తి మనోహర్ గారు. అంటే వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారికి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తారో నాదెండ్ల మనోహర్ గారికి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఏదైనా పవన్ కళ్యాణ్ గారి డెసిషన్ తీసుకుంటారు. నాదెండ్ల మనోహర్ గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన ఎలాంటి సపోర్ట్ చేస్తారంటే ఒకే మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే మీతో పనిచేస్తాను, మీరు ఓడిపోతే ఇంకా ఎక్కువ పనిచేస్తాను మీతో కలిసి అని చెప్పిన వ్యక్తి మన నాదెండ్ల మనోహర్ గారు. అంటే నాదెండ్ల మనోహర్ గారు ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయన ఖచ్చితంగా ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చి అక్కడ కూర్చోబెడతారు, మిగతా ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా. కానీ అలా డబ్బు కాసిపడో లేకపోతే సీటు కాసిపడో ఆయన వెళ్ళిన వ్యక్తి కాదు. ఒక నిజాయితీ గల వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఫిక్స్ అయ్యాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన ఓడిపోయినా కూడా ఆయనతోటే ఉన్నాడు, ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయనతోనే నిజాయితీగా పనిచేద్దామని ఫిక్స్ అయ్యాడు.
ప్రముఖ నటుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నగారైన నాగేంద్రబాబు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న పవన్ కళ్యాణ్ గారిని ఆధిక్యంతో గెలిపించాలని పిఠాపురం ప్రజలను, నియోజకవర్గ నాయకులను, కార్యకర్తలను వారు కోరుకున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ నాగబాబు. ప్రభుత్వ ఉద్యోగి కొడుకులుగా ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్యలు తెలిసిన వాళ్ళు, సకాలంలో జీతాలు రాకపోయినా, రావాల్సిన సమయానికి పెన్షన్లు అందకపోయినా ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయో మాకు తెలుసు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమయానికి జీతాలు అందే విధంగా, పెన్షన్లు, ఇతర అలవెన్స్లు అన్ని సకాలంలో వచ్చే విధంగా పనిచేస్తాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరఫున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు మీద వేసి అఖండ మెజారిటీ గెలిపిస్తారని కోరుతూ మీ నాగబాబు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ వైసీపీ పార్టీని విమర్శిస్తూ, వారు పెద్దిరెడ్డిని విమర్శిస్తూ వారు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. గారు అపహాస్యం చేసినంతగా బహుశా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. రామచంద్రారెడ్డి గారు తన రాజకీయ జీవితం అంతా అక్రమాల ద్వారా, దౌర్జన్యాల ద్వారా, అరాచకాల ద్వారా, ప్రతిపక్ష పార్టీలు నాయకులతో చీకటి రాజకీయ ఒప్పందాల ద్వారా గెలవాలనుకున్నారు తప్ప ఏనాడు ప్రజాబలంతో గెలవలేదనేది పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు, చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు. ముఖ్యంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు ప్రజాబలం లేదని తెలిసి అధికారాన్ని, పోలీసుల్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఆనాడు ప్రతిపక్షాలను కనీసం నామినేషన్ కూడా వెయ్యనివ్వకుండా అడ్డుకొని అరాచకాలు చేసి అక్రమంగా గెలిచారో రాష్ట్రం మొత్తం తెలుసు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియలోనే ఒక చీకటి సంఘటన, తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా సుమారు 38,000 తప్పుడు ఓటర్ కార్డులను సృష్టించి ఆనాడు ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసినప్పుడు ఎన్నికల సంఘం దీని మీద విచారణ జరిపించి దానికి సంబంధించి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. కానీ ఇలాంటి తప్పుడు నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తను అక్రమంగా సంపాదించిన ఆస్తులు, అక్రమంగా దౌర్జన్యంగా అధికారాన్ని ఉపయోగించుకుని భూ కబ్జాల ద్వారా సంపాదించిన ఆస్తులని తన అఫిడవిట్ లో చూపిస్తే ప్రజలు ఎదురు తిరుగుతారు, ప్రజలు తనని చీదరించుకుంటారనే భయంతో తన సమర్పించిన నామినేషన్ లో, తన సమర్పించిన అఫిడవిట్ లో సుమారు 142 అక్రమ ఆస్తులకు సంబంధించి పూర్తిగా ఎన్నికల కమిషన్ కి తెలియపరచకుండా తీవ్రమైన నేరాలు చేసే ప్రయత్నము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నారు. ఇది ఆయన ఎన్నికల కమిషన్ కు సంబంధించి సమర్పించిన అఫిడవిట్. ఇందులో ఏవైతే ఆస్తులు ఉన్నాయో తనకు, తన భార్య గారి పేరు మీద ఉన్న ఆస్తులు సమర్పించకుండా ఉన్నవి సుమారు 142 ఆస్తులు ఈ రోజు కేవలం మాకున్న సమాచారం మేరకు మాత్రమే ఇవి ఉన్నాయి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, పక్క రాష్ట్రాల్లో కావచ్చు, అతనికి ఉన్న ఆస్తులు కావచ్చు, విదేశాల్లో ఉన్న ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా వివరాలు రావాల్సి ఉంది. ఇప్పటికీ మాకొచ్చిన వివరాల మేరకు 142 ఆస్తులు తనకు సంబంధించినవి ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించలేదనేది పూర్తిగా ఆధారాలతో సహా ఈరోజు మేము ఎన్నికల కమిషన్ కి ఇప్పటికే కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఎల్లో మార్క్ చేసిన ఆస్తులకు సంబంధించి పూర్తిగా అతని పేరు మీద, అతని భార్య పేరు మీద ఉన్న ఆస్తులు. ఇవేవి కూడా ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించలేదు. ఇవన్నీ కూడా సుమారు 142 ఆస్తులు ఉన్నాయి. ఇంకా చాలా ఆస్తులు, చూపించిన ఆస్తులు చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఇప్పుడే ఎన్నికల కమిషన్ కి బీసీవై పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీని మీద విచారణ జరిపి ఇలాంటి అరాచక శక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే
అనర్హుడిగా ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దీని మీద అవసరం అనుకుంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఇలాంటి అరాచక శక్తుల్ని, ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అక్రమంగా ఎన్నికల్లో గెలిచి దోపిడీ చేయాలి, దౌర్జన్యాలు చేయాలనుకునే నాయకుల్ని ఎన్నికల కమిషన్ శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు కూడా మరొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, అతని అనుచరులు చేసిన అరాచకాలు చూశారు, దౌర్జన్యాలు, దోపిడీ, భూ కబ్జాలు చూశారు. వీటన్నింటికీ అంతం పలకాలంటే వీటి వెనకున్న చీకటి రాజకీయ కోణాలు, చీకటి రాజకీయ ఒప్పందాలన్నింటినీ కూడా బద్దలు కొట్టి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతారని చెప్పి మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా గత 5 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో మార్పు కోసము, అభివృద్ధి కోసము, ఇతని దౌర్జన్యాల మీద పోరాటం చేస్తున్న నన్ను ఆదరించి ఒక్క అవకాశం నాకిస్తే పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు మీ పిల్లల భవిష్యత్తుకు నేను బాధ్యత తీసుకుంటాను. రైతులకు మంచి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నియోజకవర్గంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి నేను అండగా ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి సందర్భంగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అపహాస్యం చేసినంతగా బహుశా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. రామచంద్రారెడ్డి గారు తన రాజకీయ జీవితం అంతా అక్రమాల ద్వారా, దౌర్జన్యాల ద్వారా, అరాచకాల ద్వారా, ప్రతిపక్ష పార్టీలు, నాయకులతో చీకటి రాజకీయ ఒప్పందాల ద్వారా గెలవాలనుకున్నారు తప్ప ఏనాడు ప్రజాబలంతో గెలవలేదనేది పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు, చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు. ముఖ్యంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు ప్రజాబలం లేదని తెలిసి అధికారాన్ని, పోలీసుల్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఆనాడు ప్రతిపక్షాలను కనీసం నామినేషన్ కూడా వెయ్యనివ్వకుండా అడ్డుకొని అరాచకాలు చేసి అక్రమంగా గెలిచారో రాష్ట్రం మొత్తం తెలుసు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియలోనే ఒక చీకటి సంఘటన, తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా సుమారు 38,000 అభయ టీవీ వార్తల్లోకి వెళ్లే ముందుగా ఒక మంచి మాట. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.